రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో బార్డర్ దగ్గర భారత బలగాలను ప్రభుత్వం భారీగా మోహరించింది. అదేవిధంగా యుద్ధ విమానాలను యుద్ధ ట్యాంకర్లను కూడా బార్డర్ దగ్గర మోహరించింది. అయితే మరోవైపు పాకిస్తాన్లో మాత్రం అంతర్గత యుద్ధం నడుస్తోంది. ప్రతిపక్షాలతో పాటు పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం లేదు. మరోవైపేమో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తుంది. రీసెంట్ గా జరిగిన దాడుల్లో చాలా మందికి పైగా పాకిస్తానీ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలాసేపటి వరకు అంటే ఈ పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడుల్లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 71 మంది పాకిస్తానీ సోల్జర్స్ కూడా చనిపోయారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ కూడా హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ కూడా బంకర్లో తలదాచుకున్నారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే భారత్ ఇంకా పాకిస్తాన్ లో టెన్షన్ వాతావరణం రోజు రోజుకు మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా వార్ కి రెడీగా ఉంది. మరోవైపు ఏమో పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం నడుస్తుంది. ఈ మొత్తం ఇష్యూని ఎలా చూడొచ్చు అండ్ దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, ఏదైతే పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతోంది, పాకిస్తాన్లోని పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వేళ పాకిస్తాన్కు మరొక షాక్ తగిలిందని ప్రధానంగా చెప్పుకోవాలి. బార్డర్లో భారీగా భారత భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి. యుద్ధ వాహనాలు సైతం భారత్ తరలించింది. కానీ పాకిస్తాన్లో అంతర్యుద్ధంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ఉన్నారు. ఒకవైపు బలూచ్ ఆర్మీకి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ, మరోవైపు టీపీటీ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ రెండు కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని పాకిస్తాన్కు సంబంధించిన సైన్యం ఒక్కొక్కరిగా మృతి చెందుతున్నారు. గత 4 రోజులుగా కూడా బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులు చేస్తుంది. దానికి తోడు టీపీటీ కూడా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో అంతర్యుద్ధం అనేది కొనసాగుతుంది. దీంట్లో మొదట 17 మంది చనిపోగా తర్వాత తాజాగా టీపీటీ అలాగే పాక్ సైన్యానికి సంబంధించిన దాడుల్లో మరో 48 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. చాలా మందికి గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే గడిచిన 48 గంటలు మొత్తం 71 మంది సైనికులు మృతి చెందారనేది కూడా సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్కు సంబంధించి ఒకవైపు టీపీటీ, మరోవైపు బిఎల్ఏ ఇద్దరు కూడా దాడులు కొనసాగించడం, దానిలో పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం అనేది ఎక్కువగా మృతి చెందుతూ ఉండడంతో దీనికి సంబంధించి ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల్లో 10 మంది పాక్ సైనికులు చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకు 71 మంది టీపీటీ దాడుల్లో 71 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. అంటే ఎవరిని ఎదుర్కోవాలి, ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తున్నారో కోలుకునే లోపే, అంటే ఒక దాడి నుంచి కోలుకుని ఎలర్ట్ అయ్యే లోపే, కోలుకునే లోపే మరొకసారి వేరొకరు దాడి చేస్తున్నారు. అంటే సొంత దేశంలోనే అంతర్యుద్ధం అనేది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇద్దరు కూడా దాడులకు తెగబడ్డం. ఈ దాడులను ఎదుర్కొనే క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ మృతుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు యుద్ధం ఎప్పుడు వస్తుందా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే అంతర్గతంగా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒకవైపు స్వదేశంలో అంతర్యుద్ధం, మరోవైపు ఇటు భారతదేశంతో యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్లోని ప్రతిపక్ష పార్టీలు యుద్ధానికి సహకరించడం లేదనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా రాజకీయ జోక్యం, సైనిక అంతర్యుద్ధం, మిలిటరీకి సంబంధించిన వివాదం అనేది ప్రధానంగా కొనసాగుతుంది. ఏం జరగబోతుంది, ఏం చేయాలనేది కూడా పాలుపోని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పాకిస్తాన్ ప్రధాని కూడా హాస్పిటల్ పాలైనట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. రావల్పిండిలోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొంచెం ఒత్తిడికి లోనైన నేపథ్యంలోనే అస్వస్థకు గురయ్యారని కూడా తెలుస్తోంది. మరోవైపు ఆర్మీ చీఫ్ కూడా అందుబాటులో లేరు, ఆయన కూడా విదేశాలకు పారిపోయారు లేదా బంకర్లో ఉన్నారా అనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంతర్యుద్ధం జరగడం, ఇటు భారత్ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కూడా ఎవరు అధికారికంగా సమాచారం కానీ అధికారికంగా సమావేశాలు ఏర్పాటు చేసి తగిన సూచనలు సలహాలు ఇచ్చేవారు కూడా లేకపోవడం, కరువు అవడంతో ఇక్కడ ఏం చేయాలో పాలుపోని స్థితిలోనే ఇటు సైనికులు కూడా యుద్ధం చేయలేమనే భయంతో సైనికులు రాజీనామా చేస్తున్నారు. ఆర్మీ మేజర్లు కూడా రాజీనామా చేసి విదేశాలకు పరారవడం, కొంతమంది
ఇంటికి పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారత్లోని పెహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిగిన తర్వాత పాకిస్తాన్పై మరింత ఒత్తిడి పెరుగుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది, ఒత్తిడికి గురవుతున్నట్టుగా కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధానికి మేము సిద్ధమే, మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, 130 అణుబాంబులు ఉన్నాయి, యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి, వాటితో దాడి చేసి భారతదేశాన్ని నాశనం చేస్తామంటూ కూడా ఇక్కడ ఆర్మీ చీఫ్, అలాగే రక్షణ శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రి అందరూ కూడా పాకిస్తాన్కి సంబంధించిన మంత్రులందరూ కూడా ఇష్టానుసారం మాట్లాడడం. మరోవైపు ఇటు క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా భారత సైన్యాన్ని ఉద్దేశించి కించపరిచే విధంగా కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు వారికి అంతర్గతంగానే అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాక్ సైన్యం భారత్ను ఎదుర్కొనే అంత ధైర్యం ఉందా అనే కోణంలో కూడా అంతా కూడా కొంత ప్రచారం కానీ కొంతమంది చర్చ అయితే ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అయితే ప్రధానంగా ఏదైతే భారత యుద్ధానికి సిద్ధం కావాలా లేదా స్వదేశీయుల ఉగ్రదాడులు అరికట్టాలా అనే డైలమాలో వారు ఉన్నట్టుగా తెలుస్తూ మరోవైపు భారత్తో యుద్ధానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో పాల్గొని స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆర్మీ చీఫ్ గాను ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సైన్యం అంతా ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సయ్యద్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. రైట్, ఇంటా బయట దాడులతో పాకిస్తాన్ సతమతమవుతుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై యుద్ధం కత్తిలా వేలాడుతోంది. పాకిస్తాన్ తన సొంత గడ్డపై తన ఏజెంట్లను సైనికులను రక్షించలేకపోతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాకిస్తాన్ను వణికిస్తోంది. పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ని కూడా ఫన్నీ ప్రాంతంలో మట్టుబెట్టింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకారం మరో మూడు ఆపరేషన్లలో బలు సైన్యం, పాకిస్తాన్ సైన్యం, ఇంకా పోలీసులు సైనిక ప్రాజెక్ట్ వాహనాలను లక్ష్యం చేసుకొని ప్రధాన జాతీయ రహదారిని కూడా మట్టుబెడతామని కూడా ఇప్పటికే వాళ్ళు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇంటర్నల్గా కూడా ఇన్ఫ్లేషన్ కారణంగా, పావర్టీ కారణంగా కూడా అక్కడి ప్రజలు ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి భారతదేశం పట్ల యుద్ధానికి సంబంధించిన క్వశ్చన్ రైజ్ అయినప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇదే నేపథ్యంలో ఆర్మీకి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కూడా మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు, ఈ నేపథ్యంలో మనము భారతదేశంతో యుద్ధానికి వెళ్ళలేము. అదేవిధంగా ఇంటర్నల్గా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా మన మీద దాడి చేస్తున్న నేపథ్యంలో మనం మన సైనికులను మన ఇంట్లోనే కోల్పోతున్నామని కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో చాలా మంది మేజర్స్, పాకిస్తాన్ ఆర్మీ మేజర్స్ కూడా రిజైన్ చేసి మరి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భారత్తో యుద్ధానికి సిద్ధం కావాలా లేదా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముందరున్న నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ అంటే ఇంట్లోనే వివిధ గ్రూపులు వాళ్ళు
పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేయడం, పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులపైన దాడి చేయడం, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించకపోవడంతో పాటు ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి కూడా గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఎటు చూసినా పాకిస్తాన్ కళ్ళ ముందర సమస్యలే కనిపిస్తున్నాయి.